భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సమాయత్తమవుతోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-60ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 8:58 కౌంట్డౌన్ ప్రారంభమైంది. సోమవారం రాత్రి 9:50 రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. పిఎస్ఎల్వి C-60 ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి ఇస్రో పంపనుంది. ఈ జంట ఉపగ్రహాలకు చేజర్, టార్గెట్ అనే పేర్లను శాస్త్రవేత్తలు పెట్టారు. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం తదితర సేవలకు ఉపయోగపడుతున్నాయని ఇస్రో వెల్లడించింది. అదేవిధంగా భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్-4లో భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే డాకింగ్ సత్తా కలిగిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు భారత్ ఆ సత్తా చాటనుంది. భవిష్యత్తులో భారత్ అంతరిక్షంలో స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం భారత్ తొలి మ్యాన్ మిషన్ గగన్ యాన్ కోసం కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలాగే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల స్థితిగతులను తెలుసుకునే సరికొత్త టెక్నాలజీ కోసం ఈ ప్రయోగం దోహదపడుతుంది. ఈ ప్రయోగంతో 99 రాకెట్ల ప్రయోగాలు పూర్తి చేసిన ఘనత ఇస్రోకు దక్కుతుంది. ఈ మిషన్ లక్ష్యాలలో ఒకటైన డాక్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ల మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్, స్పేస్ రోబోటిక్స్ వంటి భవిష్యత్ ప్రయోగాల్లో కీలకం కానుందని నిరూపించవచ్చు. ఈ మిషన్లో భాగంగా డాక్ చేస్తున్న 2 శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంత వేగంతో కదులుతున్న వాటి వేగం తగ్గిస్తూ డాక్ చేయనుంది ఇస్రో. ఒక సాధారణ మిషన్ను పూర్తి చేయడం కోసం ఎక్కువ రాకెట్లను ప్రయోగించాల్సి వచ్చినప్పుడు ఇన్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అవసరమవుతుంది. ఉదాహరణకు స్పేడెక్స్ మిషన్లో భాగంగా 2 శాటిలైట్ల చేజర్, టార్గెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. ఈ 2 శాటిలైట్లు అత్యంత వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తాయి. రెండింటినీ ఒకే కక్షలో ఒకే వేగంతో తిరిగేలా ప్రయోగిస్తారు. కానీ ఈ రెండింటి మధ్య దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉండేలా వేరు చేస్తారు. దీనినే ఫార్ రెండెవు అని కూడా పిలుస్తారు.